హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి మీడియా. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం, 46 మంది కన్నుమూత. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. బీహార్ లోని జిబూతియా పండుగ వేడుకల్లో పెను విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని పలు జిల్లాలలోని నది స్నానాలు చేసే క్రమంలో 46 మంది నేట మునిగి మరణించారు. వీరిలోని 37 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో 3 గల్లంతైనట్లు పేర్కొన్నారు. కాగా బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం జివిత్ పుత్రిక పండుగ జరుపుకున్నారు. తమ పిల్లల క్షేమం కోసం తల్లులు ఉపవాసం ఉండడంతో పాటు పిల్లలతో కలిసి నదులు చెరువుల్లోని పవిత్ర స్నానాలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని 15 జిల్లాల పరిధిలోని నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ సుమారు 46 మంది గల్లంతయ్యారు. వీరిలో ఇప్పటి వరకు 43 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు విపత్తు నిర్వాహక విభాగం అధికారులు తెలిపారు. తదుపరి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. తూర్పు, పశ్చిమ, చంపారణ్, నలంద, ఔరంగాబాద్, కైమూరు, బక్సర్, సివాన్, రోహత్స్, సరన్, పట్నా, వైశాలి, ముజాఫర్పూర్, సమస్తీపూర్, గోపాల్గంజ్, అగర్వాల్ జిల్లాలోని మునిగిపోయిన సంఘటనలు నమోదయ్యాయి. ఈ విషాద ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని సీఎం నితీష్ కుమార్ వెల్లడించారు. నష్టపరిహారం అందించే ప్రక్రియ ప్రారంభమైందని, చనిపోయిన వారిలో 8 మంది కుటుంబ సభ్యులకు ఇప్పటికే పరిహారం అందించామని సీఎం ఓ ప్రకటనలో తెలిపారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.